ఈ హవిర్భాగాలు ఏవైతే యజ్ఞాదుల్లో వేసే ఉన్నాయో ఈ హవిర్భాగాలే దేవతలకు ఆహారం. ఇప్పుడు వాళ్ళ ఆహారం అందక చాలా కృషించిపోయి ఉంటున్నారనమాట. మళ్ళీ అది పరమేశ్వరుడు అనుకుంటున్నాడు, ఎప్పటికి నాకు ఆ స్వాహా స్వధ అనేటటువంటి ఆ హోమాల్లో వేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో తద్వారా నాకు ఆహారం మళ్ళీ ప్రాప్తిస్తుందో, ఎప్పుడు నేను మళ్ళీ పరిపుష్టునవుతానో అని చెప్పి పరమేశ్వరుడు ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏవం చింతాతురే తస్మిన్ నారదో మునిసత్తమః ఆయయో శంకరం ద్రష్టుం దేవాన్ సర్వాన్ యదృచ్ఛయా. ఇలా ఆయన చింతిస్తూ ఉండగానే సమయానికి నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఆయన ఏదో కారణం పెట్టుకొని వచ్చాడని మనం అనుకుంటాం, కానీ యదృచ్ఛయా ఆయన ఏదో సహజంగా అలా వచ్చేసాడు నారదుల వారు. తందృష్ట్వా జహృషో దేవ మర్త్యః ప్రాప్య యథామృతం పూజయామాస విధివత్ కృతాసన పరిగ్రహం. ఆయన చూడగానే చక్కగా ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపించి ఆయనకి చక్కగా ఆ సపర్యాదులన్నీ కూడా, అంటే ఈశ్వరుడు పరాజితుడయ్యి ఒక గుహలో దాక్కున్నాడు అని చెప్పి ఈ కథలో ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే దైవత్వం పోతుందో అప్పుడు ఎంత కష్టమైన పనులు వస్తాయో, లోకత్రాణ అంటే లోకాన్ని రక్షించడం, ఇవన్నీ కూడా శక్తులన్నీ పోయినాయని ఇక్కడ కథలో చెప్పారనమాట ఇంతకుముందు. ఆలింగ్య తమువాచేదం శివశ్చింతాతురో మునిం దేవానాం హితమన్విచ్చన్ దైత్యస్య వధమేవచ. అప్పుడు వెళ్ళి నారదుని చక్కగా ఆయన పూజించి ఏదో రకంగా మాకు ఇక్కడ ఉపాయాన్ని చెప్పు అని చెప్పి అడిగారనమాట. దైత్యేన సర్వదేవానాం కథనం కృతమోజసాం తద్రణే భగ్న సంకల్పా సర్వదేవా పలాయితా. ఇందాక అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా వాళ్ళ పరాక్రమాన్ని కోల్పోయి పలాయితా పారిపోయారు, ఇటు వాళ్ళటు పారిపోయారు. ఎలా జరుగుతోంది ఇది? యాతా దశదిశో బ్రహ్మన్ కః కుత్రాస్తే నవేద్యహం. అందరూ తలో దిక్కుకు పారిపోయారు. ఏ దేవుడు ఎక్కడున్నాడో, ఏ దేవత ఎక్కడుందో కూడా నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. మమాప్యస్త్రాన్ని తేనాస్త్రై ప్రభగ్నాన్ని సహస్రశః. నా అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రాలన్నీ కూడా ఆ రాక్షసుల చేత భగ్నం కాబడినాయి. శ్రుత్వా శివవచ సోమం మునిసత్తమ మత్వా సః పరమాశ్చర్యం త్రైలోక్యేష పరాభవం సర్వజ్ఞే సర్వవిద్యేషే సర్వేషే సర్వకర్తరి సర్వావనే సర్వహరే సర్వస్యాపి నియంతరి శక్తే కర్తుం అకర్తుం నాన్యథా కర్తుమపి ప్రభో అణిమాది గుణోపేతే షడైశ్వర్య విలాసిని కిం వక్తవ్యం మయాదేవ సర్వవక్తు వరే త్వయి. ఇప్పుడు ఏమన్నా నారదుడు అడిగాడు కదా అని చెప్పి వెంటనే బడబడా ఉపదేశం చేసేట్లా ఆయన ఏమన్నా అంటే, నాయన పరమేశ్వర, నీవే పరమేశ్వరుడివి, సర్వజ్ఞుడివి, సర్వ విద్యలకు అధిపతివి, సర్వేశుడివి, సర్వకర్త, సర్వావనే అందరినీ రక్షించటంలోనూ అందరినీ శిక్షించటంలోనూ సర్వస్యాపి నియంత్రణ అందరినీ నియంత్రించటంలోనూ నువ్వు శక్తుడివి, నీవే సమర్థుడివి. కర్తుం అకర్తుం చేయుటకు చేయపోవటకు వేరేగా చేయుటకు ఏమైనా సరే చేయటానికి సమర్థుడైనటువంటి నీవు. అణిమాది గుణోపేతే అణిమాది అనేక ఐశ్వర్యాలన్నీ కూడా నీకు దాస్యం చేస్తున్నాయి. అటువంటి గుణాలు కలిగినటువంటి వాడివి, నీకు నేను చెప్పవలసింది ఏముంది అని మునినా గానసక్తేనా త్రిలోకం భ్రమతామశు. నేనేముందయ్యా, ఏదో ఒక మునిని పాటలు పాడుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను తప్ప నేను నీకు చెప్పగలిగింది ఏముంటుంది అని చెప్పి తవ వాక్యానురోధేన విచార్య ప్రాబ్రవీమ్యహం ఏవ ముక్త్వా క్షణం ధ్యాత్వా పునఃప్రాహ శివం ముని. కానీ నువ్వు అడిగావు కాబట్టి, నేను చెప్పడం అనేది ఒక మర్యాద కాబట్టి నాకు తోచింది ఏదో నీ దగ్గర నివేదిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. యుద్ధాయ గంతు కామేన నార్చితో గణపస్త్వయ అతఃపరాభవం ప్రాప్తో వహ్ని నేత్ర పినాకధృతు. ఇప్పుడేమన్నాడు, బాగుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశావు అంటే అన్నీ చేసావు కానీ గణపతి పూజ చేయాల. అంటే శస్త్రాస్త్రాలన్నీ సంభారం అన్నీ తీసుకొని పెట్టుకున్నావు, దగ్గరగా చేసుకున్నావు, కానీ నా అర్చిత గణపస్త్వయ నువ్వు గణేశుడు నీ చేత అర్చింపబడలేదు. పరాభవం ప్రాప్త వహ్నినేత్ర పినాకధృతు. నీకు వహ్నినేత్రు అంటే అగ్ని మూడో నేత్రంగా కలిగిన వాడు, నువ్వు ఎవరినైనా భస్మం చేయగలవు. అలాంటిది నువ్వు ఓడిపోవటం ఏంటి? నీ అస్త్రాలన్నీ భగ్నమైపోవటం ఏమిటి అంటే వీటన్నిటికి మూల కారణం ఏమిటంటే నువ్వు వినాయకుడిని నువ్వు ఇంతకుముందు అర్చించలేదు. ఇదానీం అర్చయ పురా విఘ్నేశం విఘ్నవారణం. ఇదానీం అర్చయ పురా, పురా అంటే ముందు అని అర్థం. అంటే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయడానికి ముందు విఘ్నేశుణ్ణి విఘ్నాన్ని తొలగించేటటువంటి విఘ్నేశుణ్ణి మళ్ళీ నువ్వు అర్చన చెయ్యి. ప్రసాద్య తద్వరం లబ్ధ్వా యాహి యుద్ధాయ సాధనం. ఆయనని ప్రసన్నుడు చేసుకొని తర్వాత మళ్ళీ నువ్వు యుద్ధానికి బయలుదేరి వెళ్తుండు. పరాజేష్యతి తం దైత్యం నాత్ర కార్య విచారణ. ఎలా చేసినట్లయితే కనుక ఆ దైత్యుణ్ణి నువ్వు శుభ్రంగా ఓడించేసి మళ్ళీ నువ్వు నీ స్థానాన్ని నువ్వు తెచ్చుకోగలవు. తేనాపి తే తత్ ప్రసాదేవో మహితారాధిత పురా తేన తస్మై వరో దత్త అఖిల విఘ్నౌఘహారిణ.
ఇప్పుడు ఏమంటే ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు అంటే, ఈ వినాయకుడే కళాధరుడు అనే పేరుతో ఆ అసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరు నన్ను జయించడానికి వీలు లేకుండా వరం కోరుకున్నాడు. ఈయనేమో నన్ను గాక బాగా స్తోత్రం చేశాడు కదా అని చెప్పి వరం ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ వరానికి విరుగుడుగా ఏమిటంటే, నువ్వు ముందు గణేశుని పూజ చేస్తే నీకు ఆ వధోపాయం అనేది తెలుస్తుంది. తేన తస్మై వరో దత్త అఖిల విఘ్నౌఘ హారిణ. ఆ వినాయకుడి చేతనే ఆయనకు వరం ఇవ్వబడింది, ఆయన ఇచ్చేశాడు. మహేశ్వరం వినా మృత్యుం నకేనాపి భవేత్తవ. అప్పుడేమన్నా అంటే, మహేశ్వరుని కంటే వేరే ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు లేకుండా చూడు అని చెప్పి ఆ త్రిపురాసురుడు కోరుకున్నారు. తస్మాత్ గిరీశ తస్యేదం కామగంతు పురత్రయం ఏకేషునా దారయ స్వజయోపాయో అయం ఈరిత. అందుకని ఏం చేశారంటే, ఒకే ఒక బాణంతో ఆ 3 పురాలు కూడా భిన్నం గనక అయిపోయినట్లయితే ఆ త్రిపురాసురుడు సంహారం అయిపోతుంది తప్ప, నువ్వు రకరకాల వేరే అస్త్రాలు వేసి వాళ్ళ మీదకు వేస్తే కూడా ఉపయోగం ఏం లేదు. వాళ్ళు కోరుకున్నటువంటి వరం ఇటువంటిది అని చెప్పారనమాట. ప్రహర్షమతులం లేభే శ్రుత్వోపాయం మునే శివ శ్రుత్వా గజాననగిరం పూర్వోక్తాం ప్రహతం మునిం. సత్యముక్తం త్వయా బ్రహ్మన్ త్వద్వాక్యేన స్మృతం మయా ఉపదిష్టా పూర్వమేవ మంత్రావు తేన మునే మమ. ఇప్పుడు ఏమన్నాడంటే, నాకు ఇంతకుముందే ఆ గణేష మంత్రాలు ఉపదేశం పొందాను కానీ వాటిని నేను స్మరించలేదు, జపించలేదు. షడక్షర ఏకాక్షరౌతౌ సర్వసంకట హారకౌ యుద్ధే న్యాస చిత్తేన న జప్తౌ నచ సంస్మృతౌ. యుద్ధం అనగానే వెంటనే అస్త్రశస్త్రాదులన్నీ కూడా సిద్ధం చేసుకొని నేను వెళ్ళిపోవడం కోసం ఆ ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి ఆ మంత్రాలు నేను జపించలేదు. కనీసం ఆ మంత్రాలు షడక్షర ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను స్మరించలేదు. సర్వ విఘ్నారో దేవ న స్మృతో హి గజానన సర్వేషాం కారణం కర్త పాతహర్త వినాయక. కాబట్టి ఆయన సర్వ విఘ్నాలను తొలగించేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని నేను స్మరించలేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ నారదుడు చెప్పిన తంతోషయ మహాదేవం గజాననం మహాదేవం గజాననం. ఆ గజాననుని మళ్ళీ నువ్వు చక్కగా ఈ రకంగా సేవించుకో అంటే ఈ జపం చేసి. ఇక్కడ కథాగమనంలో ఇంకా తర్వాత పరమేశ్వరుడు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఆ గణేశుడిని ఏకాక్షర జపం అన్నీ చేసిన తర్వాత ఒక బాణంతోనే మొత్తం 3 పట్టణాలు కూడా ఎలాగైతే భగ్నమైపోతాయో ఆ బాణం మీద గణేష మంత్రం రాసి తర్వాత యుద్ధం చేయటం వలన మొత్తం కూడా ఆ త్రిపురులు కూడా సంహరింపబడతారు అని చెప్పి ఈ కథాగమనం ఉన్నది. ఇక్కడ మన సమయానుసారంగా కొంత సంక్షేపం చేసుకున్నాము. కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడికే ఆయనకి జయం కావాలి అంటే ఆయన మొత్తం యుద్ధం కోసం అన్ని సన్నద్ధం చేసుకుంటున్న సమయంలో వినాయకుడిని పూజించాలి, స్మరించాలనే విషయాన్ని మరిచిపోయాడు అనేది మనం అనుకున్నట్టుగా ఇదంతా ఫలశ్రుతి అంటే అర్థవాదం అనుకుంటాము. ఇది చేయకుండా ఆ పని చేయటం వలన అంటే గణేశుడిని పూజించకుండా మిగతా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అస్త్రశస్త్రాదులు ఉన్నా, ఎంత బలం ఉన్నా సరే, ఎన్ని రకాలైనటువంటి అస్త్రాలు బలాలు ఉన్నా సరే అక్కడ సఫలం అనేది కాకుండా పోతోంది ఆ కార్యము. కాబట్టి మొట్టమొదట వినాయకుడిని పూజించి స్మరించి ఆయనకి పరితోషం కలిగించి మా విఘ్నాలన్నింటినీ తొలగించు అని చెప్పి కోరుకున్న తర్వాతనే ఏ పని మొదలుపెట్టినా సరే అప్పుడు మానుషమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించుకోవడానికి మనం ఉంటే, దైవికమైనటువంటి విఘ్నాలన్నీ కూడా ఆ వినాయకుడు ఆ బాధ్యత వహించి ఆ విఘ్నాలన్నీ కూడా మనకి తొలగింపచేసి మనకి కార్యసిద్ధిని చేస్తాడు అని చెప్పి ఈ ఉపాసనా ఖండంలో ఉన్నటువంటి ఈ ఘట్టం కూడా మనకి తెలియజెప్తోంది. సంక్షేపంగా యథాకాలం ఇక్కడ మనం ఈరోజు దీన్ని స్మరించుకున్నాము. ఇక్కడతో నా ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా నాతో సహా అందరికీ కూడా ఆ గణేశుని యొక్క అనుగ్రహము అలాగే జగద్గురువుల యొక్క అనుగ్రహం ప్రాప్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రవచన కుసుమాన్ని జగద్గురువుల యొక్క పాదార విందల యందు సమర్పిస్తూ ముగిస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.